హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. నిన్నటి దాకా మూమెంట్స్ అండ్ రా మూమెంట్స్ కంప్లీట్ చేసేసాం. దాని తర్వాత దాని మీద 2-3 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి చూడకపోతే. అండ్ నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రా మూమెంట్స్లో మనం ఎంతవరకు చేసాము, μ-4 వరకే చేసాము. కానీ ఒకవేళ క్వశ్చన్లో μ-5, μ-6 అంటే మోర్ దెన్ 4 కానీ లేకుంటే హయ్యర్ మూమెంట్స్ కనుక్కున్నప్పుడు ఈ యొక్క మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అబౌట్ ద ఆరిజిన్ హూస్ ప్రాబిలిటీ డెన్సిటీ f of x ఈజ్ గివెన్ బై f of x అనే ఒక ఫంక్షన్ని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఇక్కడ mx into t ఈజ్ ఈక్వల్ టు e of e⁻tx అని మనకి ఇచ్చారు. మనకి ఈ ఉంది చూసారా, ఈ అంటే ఏంటిది, ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇంటిగ్రల్ ఈ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ ఈ అనేది ఫంక్షన్ అనమాట. సపోజ్ నెక్స్ట్ ఈ డాష్ ఆఫ్ e⁻tx ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ e⁻tx px ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. లేదు, ఒకవేళ కంటిన్యూస్ అయితే ఇంటిగ్రల్ -∞ to ∞ e⁻tx f of x ఇంటూ ఎక్స్. ఏంది ఇది p of x అని డైరెక్ట్ మన ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైనా ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్లస్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. అవి రెండు మల్టిప్లై చేస్తే మనకు కంటిన్యూస్గా అయిపోతుంది. సిన్స్ x అంటే ఏంటంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ x అనమాట. m(t) ఈజ్ యూజ్డ్ టు జనరేట్ మూమెంట్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. నౌ వీ షల్ డిస్కస్ హౌ m(t) ఈజ్ జనరేట్ మూమెంట్స్. ఇప్పుడు మనకి ఒక చిన్న ఈక్వేషన్ ఇది. మనం వీ హ్యావ్ దట్ e⁻x ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ మనము ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్లో ఆర్థమెటికల్ చూసినప్పుడు ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే e⁻x ఈజ్ ఈక్వల్ టు 1 + x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ 3 అప్ టు సో ఆన్. ఇప్పుడు మనకి పవర్లో e⁻tx ఉంది, t ఉంది కాబట్టి ఇక్కడ కూడా t అప్లై అవుతుంది అనమాట. 1 + tx/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ tx హోల్ స్క్వేర్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ tx హోల్ క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అప్ టు tx⁻n/n ఫ్యాక్టోరియల్. అట్లా ఇప్పుడు మనకి దీంట్లో కామన్ ఏంటిది, అన్నిట్లో మనకి ఈ అనేది కాన్స్టెంట్. ఈ తీసుకున్నప్పుడు ఇతల సైడ్ చూడండి ఒకసారి మన దీని నుంచి ఇతల సైడ్ ఈ అనేది ఎక్స్పెక్టేషన్ యాడ్ చేసినప్పుడు ఇతల కూడా ఎక్స్పెక్టేషన్ యాడ్ చేస్తాం అనమాట. బోత్ సైడ్స్ యాడ్ చేస్తే బోత్ సైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, బోత్ సైడ్ తీసేయచ్చు, లేకుంటే యాడ్ చేస్తే బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఓన్లీ సింగిల్ సైడ్ యాడ్ చేస్తే అది రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ 1+ ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ అని యాడ్ అయింది కదా. ఇప్పుడు చూడండి 1+ ఈ 1 ఇంటూ ఈ ఓకే రాదు, నార్మల్ అది. నెక్స్ట్ ప్లస్ టీ ఇంటూ ఈ, ఎందుకు నార్మల్, ఇక్కడ ఈ ఆఫ్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. మనకి ఈ ఆఫ్ కాన్స్టెంట్ మనకి ఏం లేదు అక్కడ, అంటే వేరియబుల్ అనేది లేదు, ఎక్స్ కానీ వై కానీ వేరియబుల్ ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, అది యాడ్ కాదు. నెక్స్ట్ టీ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ t² 2 ఫ్యాక్టోరియల్ ఈ ఆఫ్ x² ప్లస్ t³ 3 ఫ్యాక్టోరియల్ ఈ ఆఫ్ x³ అట్లా మొత్తం సో ఆన్ r మూమెంట్ దాకా ప్లస్ సో ఆన్ n మూమెంట్ దాకా అట్లా. ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ తర్వాత ఈ ఆఫ్ x² ఈ ఆఫ్ x³ దీన్ని ఏమంటాం మనం, రా మూమెంట్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వేర్ μr డాష్ ఈజ్ ద rth మూమెంట్ ఆఫ్ ది x అబౌట్ ద ఆరిజిన్, దట్ ఈస్ e of x whole to the power of r is equal to μr² is the coefficient of the t to the power of r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అనేది ఈ ఫ్యాక్టోరియల్ u μ-r అనమాట. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్ x ఇన్ ద రెస్పెక్టివ్ t. ఇది ఎట్లా ఏమనాలి, దీన్ని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అబౌట్ x ర్యాండమ్ వేరియబుల్ x విత్ రెస్పెక్టివ్ t అనమాట. నెక్స్ట్ in order to find μr μ-r we have to differentiate the moment generating function m of xt r times with respect to t. ఎందుకంటే ఇక్కడ టీతో ఉంది కాబట్టి టీతోని మనం చేసుకోవాలి. when I substitute t is equal to 0, μr is equal to d to the power of r by dtr m of x dt with respect to t is equal to 0 అని చేద్దాం.
In general, the moment generated function of a random variable x about the point x is equal to a defined as ఒకవేళ x అని x is equal to a అయినప్పుడు అప్పుడు m of x in of t about x is equal to a is equal to e to the power of expectation e to the power of t whole to the power of x minus a. సేమ్ ఇందాక మనం ఇక్కడ ఎక్స్ని చూసాం కదా, అలాగే ఈ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ ఏ అంటే అది ఇందాక మనం ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏం ఫార్ములా వేసాం 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్, తర్వాత నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ వేసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా సేమ్ అనమాట, ఈ టు ద పవర్ ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అని ఉంది. అంటే టీ ఎక్స్ మైనస్ ఏ అనేది ఒకటి టర్మ్, అంటే ఎక్స్ మైనస్ ఏ దానికి టీ స్క్వేర్కి రెండు ఇట్లా చేసుకుంటే దీన్ని కూడా దట్ ఈస్ టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు టీ టు ద పవర్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఎక్స్ మైనస్ ఏ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ప్లస్ సో ఆన్ అప్ టు డాష్ ఎన్ దాకా ఎన్నో తీసుకో. అప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఏ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కూడా మూమెంట్స్ కిందకి వచ్చేసాయి మ్యూ డాష్ ఆర్ అనమాట. వేర్ మ్యూ డాష్ ఆర్ ఇక్కడ ఈ మూమెంట్ ఎక్స్ ఈక్వల్ టీ ఈక్వల్ 0 అయినప్పుడు ఈ మూమెంట్ వస్తుంది. దట్ మ్యూ డాష్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆర్ ఈజ్ ఆర్త్ మూమెంట్ అబౌట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, దెన్ ద మూమెంట్ జనరేటెడ్ ఫంక్షన్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ప్రాబిలిటీ అబౌట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ గివెన్ బై. ఒకవేళ ఇందాక మనం చూసాం కదా, ఒకవేళ కంటిన్యూస్లో అయితే ఎట్లా ఇస్తారంటే దీన్ని ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ టీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అట్లా దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ చూద్దాం. ఈ మూమెంట్ జనరేటింగ్ నుంచి ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఈ మూమెంట్ జనరేట్ చేయమని ఒక షార్ట్ క్వశ్చన్, ఇప్పుడైతే షార్ట్ క్వశ్చన్స్ లేవు, మ్యాక్సిమం లాంగ్ క్వశ్చన్ 5 మార్క్స్కి రావచ్చు ఇది. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ random variable plus a b where x is a random variable with moment generating function m of x with respect to t. Then m of y is equal to m of x ax plus b is equal to e to the power of bt m of x at. నెక్స్ట్ ఒకవేళ బై డెఫినేషన్ వల్ల మనకి ఒకవేళ దీన్ని ఎట్లా డిరైవ్ చేస్తామంటే m of y is equal to m of x, y అనేది ప్లేస్లో ఏమంటా మనం ఏఎక్స్ ప్లస్ ఇక్కడ మనకి లెట్ వై ఈజ్ ఈక్వల్ అన్నాడు కదా, వై ప్లస్లో ఇక్కడ పెట్టేసి ఏఎక్స్ ప్లస్ బి పెట్టేసుకుంటే అప్పుడు ఏం మూమెంట్ తీసేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ యాడ్ అయితే ఈ టు ద పవర్ ఆఫ్ అది పవర్ అయిపోతుంది అనమాట. బ్రాకెట్లో ఏముంటుంది ఇక్కడ బ్రాకెట్లో ఏఎక్స్ ప్లస్ బి ఉంది కదా, ఇది మొత్తం పవర్లో అయిపోతుంది అనమాట. విత్ రెస్పెక్టివ్ టీ తీసుకుంటే టీ, ఎక్స్ తీసుకుంటే ఎక్స్, ఎందుకంటే ఎక్స్ వేరియబుల్ ర్యాండమ్ వేరియబుల్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు, మీరు టీ తీసుకుంటే బెటర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి విత్ ఇంటూ టీ అనమాట ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్పోనెంట్ పవర్స్ ఏమవుతాయి ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ కూడా అవుతాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ టీ ఇంటూ ఈ టు ద పవర్ బీటీ. అప్పుడు మనకి ఈ టు ద పవర్ ఆఫ్ బీటీ కామన్ తీసేసుకోండి, ఎందుకంటే ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ లేదు కాబట్టి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ దానికి వర్తించదు కాబట్టి అది కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ టీ. నెక్స్ట్ దీన్ని మొత్తంకి ఏమనొచ్చు దీన్ని, ఇప్పుడు మనకి ర్యాండమ్ వేరియబుల్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ చేసే మూమెంట్ రాయాలంటే ఈ టు ద పవర్ ఆఫ్ బీటీ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఏటీ అంటే ర్యాండమ్ వేరియబుల్ వెళ్ళిపోతుంది, మనకి మూమెంట్ జనరేటివ్ ఫంక్షన్ లాగా వచ్చేస్తుంది. అది ఇక్కడ చెప్పారు మనకి. నెక్స్ట్ సెకండ్ వన్ ఎమ్ ఆఫ్ కేఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఆఫ్ ఎక్స్ కే వేర్ కే ఈజ్ ఎ కాన్స్టాంట్. నెక్స్ట్ సెకండ్ అది ఎమ్ ఆఫ్ ఎమ్ విత్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ విత్ కే ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఆఫ్ ఎక్స్ కేటీ అవుతుంది అనమాట, వేర్ కే ఈజ్ ఎ కాన్స్టాంట్. అంటే మూమెంట్ జనరేటింగ్లో కాన్స్టాంట్ ఉన్నప్పుడు అది మూమెంట్ జనరేటింగ్ అయిపోయాక అది కే దట్ ఈజ్ వేరియబుల్తో మల్టిప్లై అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. విత్ రెస్పెక్ట్ దేని తీసుకుంటే దాంతో ప్రూఫ్ బై డెఫినేషన్ వీ హ్యావ్ ఎమ్ ఆఫ్ కేఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ జనరేటింగ్ తీసేసినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెడితే ఏమవుతుంది ఈ అనే ఎక్స్పోనెన్షియల్ వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ వచ్చి అది ఒక మొత్తం పవర్లోకి వెళ్ళిపోతుంది, టీకేఎక్స్ వస్తుంది, పవర్ టీకేఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ కేటీ. అప్పుడు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ప్లస్ ఎక్స్పోనెన్షియల్ తీసేసినప్పుడు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ విత్ రెస్పెక్టివ్ కేటీ ఎక్స్ కేటీ
ఒకవేళ కే అనేది -1 అయినప్పుడు ఈ యొక్క -1 ఎక్స్ కూడా వర్తిస్తుంది. ఆ ఎక్స్ దగ్గర ఉన్నప్పుడు ఇది మూమెంట్ -t కూడా అనొచ్చు. దిస్ ఇంప్లైస్ దట్ ఇఫ్ ఎక్స్ హ్యాస్ ఎ డెన్సిటీ ఫంక్షన్ సిమెట్రిక్ అబౌట్ ద ఆరిజిన్, దెన్ మూమెంట్ జెనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో సిమెట్రిక్ అబౌట్ ద ఆరిజిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ద టూ ఇండిపెండెంట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లాంటి మూమెంట్స్ కూడా రావచ్చు. ఎందుకంటే బోత్ మూమెంట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ హ్యావింగ్ ద మూమెంట్ జెనరేటింగ్ ఫంక్షన్ m of xt and m of yt, then moment generating function x plus y is given by m of t with respect to x plus y అనమాట. ఇది దీన్ని ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి దీని ఇంటూ వచ్చేస్తుంది m of x into t into my into t. బై డెఫినేషన్ ఒకవేళ దీన్ని ప్రూఫ్ కావాలనుకుంటే m of x plus y into t దీన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తే, ఒకవేళ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ తీసేస్తే ఎక్స్పెక్టేషన్ వస్తే ఎక్స్పెక్టేషన్తో పాటు ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ వచ్చి ఒక మూమెంట్స్ మొత్తం పవర్లోకి వెళ్ళిపోతాయి టీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది. నెక్స్ట్ టీ అనేది లోపలికి మల్టిప్లై అయితే ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ e⁻ tx ప్లస్ ty. మీద పవర్స్లో ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది, సపరేట్ అయిపోతుంది దానికి విత్ మల్టిప్లికేషన్. ఎక్స్పెక్టేషన్ e⁻tx ఇంటూ e⁻ty. ఎక్స్పెక్టేషన్ అనేది బోత్కి అప్లై అయినప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ ఇంటూ e⁻tx ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఏంటి e⁻ty. ఇక్కడ మిస్టేక్ అనమాట ఇది. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఇండిపెండెంట్, అది m of x ఇంటూ t, m of y ఇంటూ t, అదే కంప్లీషన్. దట్ ఈస్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ మూమెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ ద అబోవ్ రిజల్ట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఏ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఏమైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై మనం తీసుకున్నాం, ఇంకోటి జెడ్ తీసుకొని ఇంకొక మూమెంట్ తీసుకుంటే ఎప్పుడు ఏమవుతుంది, m విత్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అబౌట్ జెడ్ ఇంటూ t అయిపోతుంది. ర్యాండమ్ వేరియబుల్ x may have no moments even if it is మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ exists. ఒకవేళ ర్యాండమ్ వేరియబుల్కి మూమెంట్స్ అనేవి ఏం లేవు కానీ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. ఏ ర్యాండమ్ వేరియబుల్ x కెన్ హ్యావ్ ఆల్ ఆర్ సమ్ మూమెంట్స్ బట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ పర్హాప్స్ ఎట్ వన్ పాయింట్. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర ఉంటుంది, అది కూడా ఒకటేసారి. ఇప్పుడు హెడ్స్ మనం సపోజ్ కాయిన్ వేసినప్పుడు హెడ్స్ దగ్గర ఒకసారి వస్తుంది, టైల్స్ దగ్గర వస్తుంది, రెండిట్ల అయితే రాదు. అదే చెప్తున్నాడు. ర్యాండమ్ వేరియబుల్ కెన్ హ్యావ్ ఆల్ ఆర్ సమ్ మూమెంట్స్, అంటే మూమెంట్స్ అన్నీ ఉంటాయి. μ1 ఉంటాయి, μ'1 ఉంటాయి, μ'2 అట్లా రా మూమెంట్స్ ఉంటాయి, ప్లస్ నార్మల్ మూమెంట్స్ ఉంటాయి. కానీ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకేనా? అండ్ రేపు దీని మీద ప్రాబ్లం చేద్దాం. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీద ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. మనం 3 ప్రాబ్లమ్స్ చూసుకుందాం. తర్వాత నెక్స్ట్ మనకి ఉన్నది బైనామియల్, అది ఉంది, అది కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి రేపు అది కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ get subscribe to my channel and click on the bell icon. hit like కొట్టట్లేదు ఎవరు, లైక్ కొట్టండి కొంచెం. ఓకేనా? ఆ లైక్ కొడితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.